అక్కడ పొక్కుందని తెలియగానే మళ్ళీ కొద్దిగా ఎరుకుతారు. మళ్ళీ ఆడుకోగానే పొక్కు ఉంటుందా? మళ్ళీ సేమ్ నువ్వు ఏ పనులైనా కూడా దాన్ని దాటాలంటే అక్కడి నుంచే స్టార్ట్ చేయి. లేదు అంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడ నిలబడుకో. నీ వెనుక వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, కానీ నువ్వు మాత్రం అక్కడనే ఉంటావు. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది ప్రతి జీవితంలో ఒక మైలురాయి. మీరు ఎవరైనా తీసుకోండి, ఈ మేధావులు అందరూ తీసుకోండి, వాళ్ళందరూ ఎందుకు అంత రిచెస్ట్ పర్సన్ ఉన్నారంటే ప్రతి పనిలో వాళ్ళు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారు. కానీ మనమే ఎందుకు ఇలా ఉన్నామంటే మనకు 6 నెలలు పనిచేసిన వాడు ఇప్పుడు దసరా చూడుకోవాలి ప్రతి ఒక్క ఊళ్ళలో 4 చికెన్ సెంటర్లు వస్తాయి కడకలు కట్టుకో. ఎందుకు కలుతాయి అంటే ఇక వన్ దగ్గరికి పోవడానికి నాకే ఉద్యోగాలు కార్యాలు మిగులుతాయి కదా. అవునా అంటే మైండ్ సెట్ ఏంటి? అది ఉద్యోగాలు కార్యాలు మిగులుతాయని మాత్రమే తెలుసు. ఏమంటావు అశోక్ సార్? అవునా కదా? అంటే జీవితంలో నీకు ఉద్యోగాలు కార్యాలు ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అందుకని నేను ఏమంటా అంటే నువ్వు కనుక సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీని కంప్లీట్ చేయి, కన్సిస్టెన్సీలో పని చేయి. వెస్టీజ్లో నువ్వు సక్సెస్ అవ్వడానికి 1 నుంచి 3 సంవత్సరాలు ఈరోజే కంకణం కట్టు. లేదు అన్నిటి కాడ పెద్ద తీసుకుంటావు, నీకు నచ్చిన పని ఏదైనా చేసుకో. ఎందుకంటే నీ దరిద్రాన్ని నేను ధనవంతుని చేయలేను. నీ దరిద్రము నీ ఎంబడే ఉంటుంది. నీ దరిద్రం నీ ఎంబడే ఉంటుంది అంటే నేను దానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా నేను మోగునాడు పట్టుకొని నేను నిక్కపోతా. ఎంత దూరం పోతా? నువ్వు నడిస్తే నీ ఎంబడి 100 కిలోమీటర్లు నడుస్తా, కానీ నిక్కపోవడం ఎంత అవుతుంది? అవుతుందా? కాదు. కాబట్టి నువ్వు కన్సిస్టెన్సీ ఉండాలంటే 3 సంవత్సరాలు నీ నిర్ణయాన్ని గట్టిగా తీసుకో. ఎన్ని అవరోధాలను రాని, ఎంత దుర్మార్గపు ఆలోచన రాని, నిలబడి కూర్చో. వెస్టీజ్లో నేను 7 రూపాయలు సంపాదించిన, వెస్టీజ్లో నేను రూపాయలు సంపాదించిన, అయినా నేను ఎక్కడ కూడా వెస్టీజ్లో ఫలితం కోసము ఆలోచించలేదు. ఎందుకంటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసిన కాబట్టి 4 సంవత్సరాల తర్వాత నాకు ఎవడైతే నన్ను ఎగతాళి చేసిండో వాడు నాకు సల్యూట్ కొట్టు, నువ్వు గ్రేట్ అంటుంది. ఎందుకు? నేను వానొచ్చినా వరపచ్చినా ఏదొచ్చినా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసిన. ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసిన కాబట్టి సక్సెస్ అనేది నేను తీసుకున్నాను. మీరు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. కొంతమంది ఎన్నో లెవెల్స్ ఎత్తుకున్నా కూడా డియాక్టివేట్ అవుతారు, కొంతమంది 0 నుంచే డియాక్టివేట్ అయిపోతారు. అంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటి? మన బ్రెయిన్. ఫస్ట్ మన బ్రెయిన్కి మనం ఏదైతే సాంకేతాన్ని పంపిస్తామో అదే మనకు ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తుంది. ఓకేనా? మనము సక్సెస్ అవ్వాలి. ఎందుకు సక్సెస్ అవ్వాలి? డబ్బు మనకు